6వ తరగతి తెలుగు 4వ పాఠం లేఖ. ఈ పాఠంలోని ఇవి చేయండికి సంబంధించిన ప్రశ్నలను వాటి జవాబులను వివరించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి మై డియర్ స్టూడెంట్స్. విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం. హైదరాబాద్, వరంగల్ వంటి దర్శనీయ స్థలాల గురించి తెలుసుకున్నారు కదా. మరి మీ ప్రాంతంలో ఉన్న దర్శనీయ స్థలాల గురించి చెప్పండి. మా ప్రాంతంలో గల దర్శనీయ స్థలం భద్రాచలం. అది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడ తానీషా కాలంలో తహసీల్దార్గా పనిచేసిన కంచర్ల గోపన్న సీతారాముల గుడిని కట్టించాడు. ఆయననే భక్త రామదాసు అంటారు. భద్రాచలం గోదావరి నదీ తీరాన ఉన్నది. భద్రాచలం పట్టణంలో ప్రవేశించడానికి ముందు పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంటుంది. అది మనల్ని నగరంలోకి రమ్మని పిలుస్తున్నట్లుగా ఉంటుంది. ఈ విధంగా మీ మిత్రులతో డిస్కస్ చేయండి. 2వ బిట్టు, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అన్నారు. కింది వాక్యాలు చదివి వాటికి సంబంధించిన స్థలాల పేర్లను పాఠంలో వెతికి రాయండి అన్నారు. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది. ఏమిటి? నాగార్జున సాగర్ గురించిన విషయాన్ని చెబుతున్నప్పుడు ఇది చెప్పేటటువంటి వాక్యము. తొలి కంద పద్యాలు ఇక్కడ శిలలపై చెక్కబడి ఉన్నవి. ఏమిటి అవి? బొమ్మల గుట్ట. మమ్మల్ని మేము మర్చిపోయి రాజుల కాలంలో ఉన్నామా అని అనిపించింది. ఎక్కడ ఇది? వరంగల్ ప్రాంతాన్ని చూసినప్పుడు ఇలా అనిపించింది. అక్కడున్న బొగ్గు బావులను చూసినాం. ఎక్కడ? సింగరేణి బొగ్గు గనులు. అద్భుతమైన వాస్తుకళా నైపుణ్యంతో దీన్ని కట్టారు. దేన్ని? చార్మినార్. మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా చక్కగా. ఇక్కడ లేఖను ఇవ్వడం జరిగింది. లేఖను చదివి ప్రశ్నలకు జవాబులను రాయండి. సింపుల్గా ఉంటుంది, అందుకే నేను చెప్పట్లేదు, గమనించండి. నెక్స్ట్, పదజాల వినియోగం. కింది పదాలు చదవండి, వీటికి అవే అర్థాలు వచ్చే పదాలను పాఠం ఆధారంగా వెతికి రాయండి అన్నారు. కట్టడం అంటే చూడండి, నిర్మాణం అని అర్థం. ఆనవాళ్ళు అంటే గుర్తులు. ఆనందం అంటే సంతోషం. గురుతు అంటే చిహ్నము, గుర్తు అని. నేర్పు అంటే నైపుణ్యము అని అర్థం. రూపుమాపు అంటే నిర్మూలించడం, నాశనం చేయడం అని అర్థాలు. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి అన్నారు. అనుభూతి. ఉప్పొంగుతున్న గోదావరిని చూసినప్పుడు నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పరానిది. ఆకర్షణ. మైసూరులోని బృందావన గార్డెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కమ్మగా. మా అమ్మ పిండి వంటలు కమ్మగా చేస్తుంది. జ్ఞాపకం. మా తమ్మునికి జ్ఞాపక శక్తి ఎక్కువ. దర్శనం. దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళరాదు. ప్రాచీన కాలంలో పావురాలతో వార్తలు పంపేవారు. యాత్ర. మా మామయ్య ప్రతి సంవత్సరం యాత్రలకు వెళ్తుంటాడు. మహనీయుడు. ఎందరో మహనీయులు మన భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారు. కింది పదాల వరుసను చూడండి. ప్రతి వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి 0 చుట్టండి. దుర్గం, కోట, ఖిల్లా. ఈ 3 పదాలు కూడా కోటకు సంబంధించినవి. జాగా అనేది స్థలం, కాబట్టి ఇది భిన్నమైనది. జాగా అనేది భిన్నమైనది. గుడి, బడి, దేవాలయం, మందిరం. గుడి, దేవాలయం, మందిరం ఒకే అర్థానికి సంబంధించినవి. బడి అనేది వేరు అయినటువంటిది, కాబట్టి బడి అనేది మనం 0 చుట్టాలి. శిల, రాయి, దండ, బండ. దండ అనేది భిన్నమైనటువంటిది. దండ. గాలం, నీరు, జలం, సలిలం. ఇక్కడ గాలం అనేది వేరుగా ఉన్నది. కన్ను, నేత్రం, రెప్ప, నయనం. ఇక్కడ రెప్ప. కన్ను అన్న, నేత్రం అన్న, నయనం అంట. నయనం అన్న కన్నే, కాబట్టి రెప్ప అనేది వేరు. రెప్ప ఆన్సర్. భాషను గురించి తెలుసుకుందాం. మీకు తెలిసిన స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ పదాలను రాయండి అన్నారు. స్త్రీలింగ పదాలు: కమల, సీత, సుజాత, గిరిజ. పుంలింగ పదాలు: రాము, గోపి, రవి, మోహన్. నపుంసకలింగ పదాలు: చెట్టు, కప్ప, పులి, కాకి. ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్, కింది వాక్యాలను గమనించండి. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక. ఇక్కడ కీ కింద అండర్లైన్ చేశారు, గమనించండి. హోలీ పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. ఇక్కడ తో. వాణి పూజ కొరకు పూలను కోసింది. కొరకు
ను అనే అక్షరం, పూల నులో ను అనే అక్షరం. కృత్రిమ రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాం. పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. ఉదాహరణ, పీర్ల ఇత్తడి వెండి తయారు చేస్తారు. పీర్ల ఇత్తడి వెండి తయారు చేస్తారు. పై వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్టుగా అనిపిస్తున్నది. పీర్ల ఇత్తడి వెండి అనే వాక్యం ఉండదు. ఇప్పుడు ను తో అనే ప్రత్యయాలను ఉపయోగించి చదవండి. పీర్లను ఇత్తడితో వెండితో తయారు చేస్తారు. ఇలా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అని అంటారు. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు ఇచ్చారు చూడండి. డూమువులు ప్రథమా విభక్తి, నిన్నుండ్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. పాఠంలోని 5, 6, 7 పేరాలు చదివి వివిధ విభక్తులున్న పదాలను వెతికి రాయండి అన్నారు. గుడిని, నీ వచ్చింది ద్వితీయ విభక్తి. నాకు, కు అనేది వచ్చింది షష్ఠీ విభక్తి. చెరువుకు, కు వచ్చింది కాబట్టి షష్ఠీ విభక్తి. బొమ్మల గుట్టకు, కు వచ్చింది షష్ఠీ విభక్తి. గణపతి దేవుని, నీ వచ్చింది. నిన్నుళ్ళని కూర్చి గురించి ద్వితీయ విభక్తి. రేచర్ల రుద్రుడు, డు వచ్చింది. డుమువులు ప్రథమ విభక్తి. ఈ విధంగా పదాలను వాటి విభక్తులను ఆధారంగా, వాటి యొక్క విభక్తి ప్రత్యయాల ఆధారంగా విభక్తులని సులువుగా గుర్తించవచ్చు. ఈ విధంగా మరికొన్ని పదాలను మీరు సొంతంగా రాయండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? అర్థమైంది కదా? చక్కగా అర్థమైతే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.